బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని చెప్పేసి ఓ టాక్ మార్కెట్లో వినబడుతున్న తరుణంలో ఇక ఎన్నికల సమయం రాబోతున్నటువంటి సందర్భంలో బీజేపీ నాయకులు బండి సంజయ్ ఇచ్చినటువంటి మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలు అవి ప్రత్యేకంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పొచ్చు. చాలామంది సీనియర్లు కూడాను పార్టీలో బీజేపీలో చేరబోతున్నటువంటి విషయాన్ని ఆయన బహిర్గతం చేశారు. కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నట్టుగా ఆయన విషయం చెప్పుకొచ్చారు. ఏదేమైనాను అక్కడ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఒక టాక్ వినబడిన తరుణంలో ఆ తర్వాత ఆ వేడిని కాస్త తగ్గించి తర్వాత సద్దుమణిగేటట్టుగా చేసినటువంటి బీజేపీ ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపింది అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఉన్న విషయం మీద మాట్లాడుకోవడానికి వస్తే మెడ మీద తలకాయ ఉన్నవాడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి చెప్పేసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మీడియాతోటి వ్యాఖ్యానించినటువంటి మాటలు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఒక మునిగిపోయే నావని కూడా చెప్పుకొచ్చారు. ప్రత్యేకంగా చూస్తే ప్రజాహిత తొలి దశ ఈ యాత్ర ముగింపు సందర్భంగా సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీకి 400 సీట్లు రాబోతున్నాయట. ఒక్క సీటు రాని బీఆర్ఎస్తో మేము ఎలా పొట్టు పెట్టుకుంటాం, అది మాకేం కర్మ అని చెప్పేసి ఆయన ప్రశ్నించినటువంటి మాటలు. సరే, ఇదిలా ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు దాన్ని కాలయాపన చేశారు? ఆనాడు అవాకులు చెవాకులు పెరిగి అదిగో ఇదిగో రేపు మాపు అరెస్టు కాబోతుందంటూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఇప్పుడు సద్దు మనగడం వెనకాల ఏం మతలబు ఉంది అని ప్రజలంతా ఒకంత ఉత్సాహంతో ఒక రకంగా ఆలోచనతోటి ఉన్నటువంటి విషయం అది. సరే, బీఆర్ఎస్ సీనియర్ నేతలు మాత్రం ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని చెప్పేసి తెలుసుకున్నటువంటి కేసీఆర్ పొత్తు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని కూడా ఆయన ఆరోపించినటువంటి విషయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు బహిరంగ మిత్రులేనని చెప్పి గతంలోనూ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని చెప్పేసి సంజయ్ వ్యాఖ్యానించినటువంటి విషయం. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని గౌరవిస్తారు, ఆ పార్టీని ఆదరిస్తారని చెప్పేసి ఆయన ఆ పార్టీని ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ని బహిష్కరించడం ఖచ్చితమని చెప్పేసి జోస్యం చెప్పినటువంటి విషయం. ఏది ఏమైనా సరే బీజేపీ చేస్తున్న ఎత్తుగడులు, అటు బీఆర్ఎస్ చేసినటువంటి ఎత్తుగడులు ఇటు తెలంగాణ ప్రజానికాన్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేసి డ్రామాలు ఆడుతున్నటువంటి విషయం ఇప్పుడు పబ్లిక్ అంతా గ్రహిస్తున్నారు. ఏది ఏమైనా సరే వీరి మాటలను ప్రజలు ఒకంతగా ఆలోచిస్తూ సరైన నిర్ణయం తీసుకునే దిశలో ఇప్పుడు యావత్తు తెలంగాణ ప్రజానికం ఉందని చెప్పి చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే ఇన్నాళ్ళుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఓట్లను కైవసం చేసుకుని రాజ్యాధికారం చేపట్టే దిశలో ఉన్నటువంటి ఈ పాలక వర్గాలు ఏవి అయినా సరే వారికి అందరికీ సరైన విధంగా బుద్ధి చెప్పాలన్న యోచనలో ఇప్పుడు తెలంగాణ ప్రజానికం ఉన్నట్టుగా దీన్ని బట్టి తెలుస్తుంది.